చూశారు కదండి. ఇప్పుడు చెప్పండి, ఆర్టీఓ వారిని నేను అడుగుతున్నాను, ఈ న్యూస్ ని వైరల్ చేయడానికి సిద్ధపడిన శాటిలైట్ ఛానల్స్ వారిని, సోషల్ మీడియా ఛానల్స్ వారిని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన అసలు దొంగ మడ్రిస్టు, ఈ మడ్రిస్టుతో పాటు ఎంతమంది దొంగలు ఉన్నారు, ఫుల్ తాగి ఉన్నారు, ఇక్కడ దాకా మోసగట్టి ఈ షేపు చూపించి పరాల ప్రవీణ్ కుమార్ గా మీరు క్రియేట్ చేశారు. సో ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుండి కొవ్వూరు దాకా విజయవాడ టౌన్ లో ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా గౌరవ పోలీసు వారు చూపించలేదు. గన్నవరం చూపించారు, ఇటు కేసీఆర్ చూపించారు. అక్కడ నుండి విజయవాడలో టౌన్ లో ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ చూపించాలా? ఖచ్చితంగా ప్రతి పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు తమకి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ మాకు ఎందుకని పరాల ప్రవీణ్ కుమార్ గారు ఎన్టీఆర్ జిల్లాలో ఎంటర్ అయినా వీడియోలు చూపించలేదు, సీసీటీవీ ఫుటేజ్ అంటే దానికి ముందే చంపేశారు. ఇప్పుడు స్వరం విన్నారు. పరాల ప్రవీణ్ కుమార్ గారు స్వరమా? హైట్ అదేనా? పరాల ప్రవీణ్ కుమార్ గారిని ఒక తాగుబోతు క్రియేట్ చేయాలన్నారు, సాక్ష్యాలను తారుమారు చేయాలనుకున్నారు. ఇందులో పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఈ కేసులో కుట్ర పూర్తిగా నేరం కింద అరెస్ట్ చేయాలి. లంచగొండులు ఉన్నారు. ఆ లంచాలు తీసి బతికే కన్నా ఆ పందులు తిని బతికే బెటర్. పందులు తిని బతికే బెటర్. అలాంటి సొమ్ము తిన్నా అది శాపం వస్తుంది, నాశనం అవుతారు. మా మనోభావం గాయపడ్డాయి. ఒక దైవజనుడు తాగుబోతు క్రియేట్ చేసిన నీచెపు పనికి మాల గుర్తులో ఉండాలని చెప్తాను నేను. చంపింది కాక చంపిన దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళు ఒకటి రెండు తిని త్రాగి మా మనోభావాన్ని దాడి చేస్తారా? పాటలు అంటే తాగుబోతులు చిత్రీకరించి క్రైస్తవ మీద దుమ్మెత్తి పోసి మా మీద ఇంకా దాడులు పట్టు చేస్తారా? ఇదంతా పోలీస్ వ్యవస్థ జవాబు చెప్పాలి. ఇప్పుడు ఎవడెవడు వాగాడు సోషల్ మీడియాలో ఆ మొత్తం మన పందులను ఒక్కొక్కరు అరెస్ట్ చేయకపోతే ఇక మేము ఎలా చేస్తాం అలా చేస్తాం. అంటే పరాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయి ఒక రోజు రాకముందే యాక్సిడెంట్ చనిపోయి తాగి బయట నడిపారని వైరల్ చేసుకుంటూ వచ్చారు. సీక్వెల్ గా అంటే నాకు సున్నా గారికి తెలుసు, పంది ప్రసాద్ గారికి తెలుసు, ఎవడెవడు యాక్సిడెంట్ వాగాడు, తాగి బండి దూరని వాగాడు, వీళ్ళందరూ తెలుసు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కూడా మేనేజ్ చేశారు. భారీ స్థాయిలో లంచాలు తీసుకున్నారు. అందుకే ఈ కేసుని నీరు కాచే ప్రయత్నం చేసి ఒక ట్రై చేశారు. ఈ వీడియో రిలీజ్ చేయండి, దీని మీద రేపు కానీ కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి తాగి ఆయన బాడీలో ఆల్కహాల్ అని క్లియర్ చేస్తాము, కేసును క్లోజ్ చేద్దాము అని కుట్ర చేశారు. ఇదే మీరు చేసిన కుట్ర ఎంత దుర్మార్గం చూడండి. ఇప్పుడు ఏమంటారు? ఇంకొక వీడియో తీసుకోండి. మరి పొద్దున సీసీటీవీ ఫుటేజ్ బుక్ అయ్యారు మీరు. ఒక సీసీటీవీ ఫుటేజ్ లో 26 తారీఖు సీసీటీవీ ఫుటేజ్ లో ఆయన పరిపూర్ణ క్రియేట్ చేశారు. అది కూడా మార్కింగే. మరి ఆయన పడిన కారు ట్రక్ నిన్న రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ లో సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో పరాల ప్రవీణ్ గారు బుల్లెట్ తో